ఇదే మనం 3 రోజులు సంసారం చేయాల్సిన ట్రైన్ అన్నమాట. 3 రోజులు, లిటరల్లీ 3 రోజులు ఎట్లుండాలి ఏంది అనేది ఏం అర్థం కావట్లేదు. ఫుడ్ గురించి ఆలోచిస్తుంటేనే చాలా దరిద్రంగా అనిపిస్తుంది. ఎందుకంటే కాలేజీలోనే సగం ఉండదు అంటే ఇంకా ట్రైన్లో ఊహించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది ఆ ఊహ. కానీ 3 రోజుల్లో ట్రైన్లో ఉండడం అంటే సాహసమనే చెప్పాలి. ఎందుకంటే నేను ఎప్పుడు 3 రోజులు ట్రైన్లో ట్రావెల్ చేయలేదు. సో ఫస్ట్ టైం మనం 3 రోజులు ట్రావెల్ చేస్తున్నాం. సో ఇట్ మే బీ క్రేజీ ఎక్స్పీరియన్స్ కావచ్చు, వర్స్ట్ ఎక్స్పీరియన్స్ కావచ్చు, లేకపోతే ఇంకోసారి అసలు ట్రైన్ ఎక్కాలనే అనిపించకుండా ఉండొచ్చు. సో లెట్స్ సీ ఏమవుతుందో. 3 రోజులు అలా కొనసాగించేద్దాం మన ప్రయాణాన్ని. ఏమా సరుకులు మూట ముట్టుకోవద్దురా మూర్ఖుడా. లెట్స్ సర్వైవ్ దిస్ ట్రైన్ ఫర్ 3 days. ట్రైన్లో కూర్చున్నాం, ఇంకా పడుకోవాలి. నైట్ అంతా నిద్ర లేదు. సో కళ్ళంతా రెడ్డిగా అయిపోయినాయి. సో పడుకోవాలి. పడుకున్న తర్వాత మళ్ళీ సేమ్ ఫ్రెష్గా లేచి దాని తర్వాత బ్రష్ చేసుకొని తినడమా లేకపోతే తినకపోవడమా తర్వాత చూసుకోవాలి ఇంకా. కానీ భయం అవుతుంది ఫుడ్ గురించి ఆలోచిస్తుంటే ఇప్పటికి కూడా. ఇవే మనకు ప్రొవైడ్ చేసిన బెడ్షీట్స్ కింద వేసుకొని పడుకోవాలి. 2 ఉన్నాయి దీంట్లో, ఒకటి పైన ఒకటి కింద అనుకో, 2 కిందే. దానికి లేచి బయటికి చూస్తే అసలు గమ్మత్తుగా ఉందన్నమాట. కెమెరా ముందుకు వస్తుంటే ఎంత అందంగా అనిపిస్తున్నాను, ఎంత అందంగా ఉన్నానేంట్రా. ప్రపంచ అందాల పోటీలు పెడితే ఇండియా గోల్డ్ మెడల్ తెలుసా. ఇక్కడ కొద్దిమంది తెలుగు వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడాలనుకుంటున్నా. వాళ్ళతో మాట్లాడితే మనకు కూడా ఒక క్లారిటీ వస్తుంది. బాగుంటుందా మరి మనకు తినేటట్టుగా? ఆహా, బాగానే ఉంటుందా తినేటట్టు ఫుడ్ అంటే? లేకపోతే మరి అంటే 5 రోజులు ఉంటారు కదా ట్రైన్లోనే, ఎట్లుంటుంది మరి? పిచ్చిలేస్తుందా ఏంది? అంటే ఇప్పుడు మీరు 5 రోజులు ఇండే ఉంటారు కదా, దాని తర్వాత లీవ్ ఏమన్నా ఉంటుందా లేకపోతే మళ్ళీ వేరే జర్నీ ఏదైనా ఉంటుందా? అదే ఇప్పుడు 5 రోజులు అయిపోతుంది కదా, దాని తర్వాత మళ్ళీ వేరే డైలీ ఇంకా హాలిడేస్ ఏమి ఉండవా? ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ ఎన్ని రోజుల తర్వాత? 2 రోజులు హాలిడే, దాని తర్వాత మళ్ళీ 5 days ఇట్లా. అదే అంటే వేరే బండ్లకు కానీ 2 రోజులు మాత్రమే ఇంట్లో ఉంటారు, మిగతా టైంలో అంతా ఇంకా మళ్ళీ వేరే బండి. పై నుంచి ఆర్డర్స్ వచ్చేలాగా ఒక్కటే పర్మనెంట్ కాదు బండి. వాడి వెనుక సార్ ఏ బండి వచ్చినా బండి పోవాలి. మేమేమో ఏమంటారు 3 రోజులు స్నానం చేయకుండా ఉండాలి ఇక. ఇప్పుడు మనసులు దిగినాక ఇప్పుడు నిన్న పోయేటప్పుడు ప్యాసింజర్ లేరు, అప్పుడు ఏం చేస్తాం? అక్కడ పోయినాక పిట్ లైన్ మీద చేస్తాం దానం. నైట్ చేసినాం, మళ్ళీ పొద్దుగల చేసినాం అంతే. మళ్ళీ పోయినాక మళ్ళీ అక్కడ పెట్రోల్ బండి అంటే మనం దాని టైం బరాబర్ చెప్పలేము. ఇది ఎప్పుడు ఊకే డిలేనే అవుతుందంట, ఈ ట్రైన్ ఊకే డిలేనే అవుతుందంట. అదే ఎప్పుడు ఆన్ టైంలో లేదు. ఇది హిస్టరీలో చూస్తే పోయినప్పుడు 5 గంటలు లేట్ అయింది. 5 గంటలు ఎప్పుడు పోయినసారి అది ఏమంటే ఇదే 3-4 వారాలు, 2 వారాలు 3 వారాల కిందట అనుకుంటా. 22 hours 22 గంటలు డిలే అయింది. 22 గంటలు డిలే అయింది అంతే, ఒకరోజు ఎక్స్ట్రా. ఇంకా ఇది సింగిల్ లైన్, ఏ స్టేషన్ వచ్చినా ఏ బండి వచ్చినా ట్రాఫిక్ పెట్టాలి. పెద్ద బండి వచ్చినప్పుడు నుంచి బాడీ దాటేంత వరకు అదే మనకు కరెంట్ తగ్గించేదాకా చెప్పాలి. కరెంట్ ఇంజన్ ఎక్కడ? అది పోలీసు దగ్గర పెడతారు అనుకుంటా కదా.
ఈ వర్షం సాక్షిగా కలవని నువ్వు నాకే సొంతం. ఇది మనం ఆర్డర్ చేసుకున్న చికెన్ కర్రీ రైస్ ఎలా ఉందో చూద్దాం. మోస్ట్లీ బాగుండదు అనుకుంటున్నాను. తినేటట్టు ఉన్నా చాలు, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు. ఏదో నీళ్ళల్లో కారం పొడి ఇది అవి కలిపినట్టుంది అంతే. వీళ్ళు 2 ముక్కలు ఉన్నాయి, చికెన్ ముక్కలు. ఎట్లయిపోయిందంటే 1 గంట సేపు 2 గంటలు పడుకోవడం, మళ్ళీ లేవడం, మళ్ళీ పడుకోవడం, ఏదైనా స్నాక్స్ ఉంటే తినడం అన్నట్టే అయిపోయింది. ఇంకేం లేదు అసలు. ఏమన్నా చేద్దామన్నా లేదు, నెట్వర్క్ చక్కగా రాదు, ఏం రాదు. చల్లో దిగినా అనమాట. ఫుడ్ ఏమన్నా దొరుకుతుందా అని, కానీ అన్నీ అయిపోతున్నాయి అసలు. అలా వెళ్ళేలోపు అక్కడ ఖతం అయిపోతున్నాయి ఫుడ్. చూడాలి దొరుకుతుందేమో. నైట్ డిన్నర్ చేయలే, ఆఫ్టర్నూన్ అది చక్కగా లేకుండే. సో ఇంకా మూసుకొని దొరికింది తింటున్నాం. శనగలు ఉన్నాయి కానీ బాగున్నాయి నిజంగా, వేడివేడిగా. గువాహటికి వచ్చేసినాం. అర్ధరాత్రి అవుతుంది. నిద్ర లేచిన కింద వాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి బ్యాగ్కి ప్లేస్ ఇవ్వాలి, తీయుర్రి అది అన్నారు. వాళ్ళ హడావిడికి వెలుకొచ్చింది. బాగా నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకుపోతున్నాయి, గట్టిగా అయిపోయినాయి అసలు కళ్ళు. తెరవడానికి కూడా అయితే లేదు, దారుణంగా ఉంది. వాళ్ళైతే కొంచెం సాధకురు. లాస్ట్ ఇంకా కోఆపరేట్ చేస్తే బెటర్ ఉంటుంది. అట్లనే సాధకురు. రోటీ విత్ దిస్ మిక్స్డ్ వెజ్ కర్రీ. ఏం హాలత్ ఉండే, ఏం హాలత్ అయిపోయింది. ఇట్లా తినాల్సి వస్తుంది. బాగానే ఉంది. మనం సక్సెస్ఫుల్గా 2 డేస్ అంటే దాదాపు 2 డేస్ జర్నీ కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకంటే మనం 15th మార్నింగ్ ఎక్కాం కదా. సో ఇప్పుడు ఈ టైం కల్లా 2 డేస్ అయిపోయిందనమాట. సో రేపు 3 డేస్ అయితే 3.5 డేస్ అయింది మోస్ట్లీ. యాక్చువల్లీ ఇది 62 అవర్సే, అంటే 3 డేస్ కూడా కావద్దు జర్నీ, కానీ 3.5 డేస్ అవుతుంది జర్నీ. అది మన ఈ యొక్క ట్రైన్ స్పెషాలిటీ అనమాట. అంత ల్యాగ్ అవుతూ ఉంటుంది. దీని చరిత్ర తెలుసు అనమాట. దాని తర్వాత తెలిసింది. అంటే ఏమంటారు, మా సీనియర్స్ బుక్ చేసుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చాలామంది చెప్పారు చాలా డిలే అవుతుందిరా ఇది అది అని. పర్లేదులే అడ్జస్ట్ అయిపోవచ్చు అనుకున్నాను నేను, కానీ మరీ ఇంత డిలే అవుతుందని అనుకోలే. అడ్జస్ట్ చేసుకోకుండా ఉంది రా నాయన, అంటే అడ్జస్ట్ చేసుకోలేకుండా ఉంది. మస్తు డిలే అవుతుంది, మస్తు అంటే మస్తు డిలే అవుతుంది. ఫుడ్ ప్రాబ్లం అవుతుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంది ట్రైన్ జర్నీ. సావాల్సిందే కొన్ని రోజులు. రైల్వే స్టేషన్లో బ్రష్ చేస్తూ వాటర్ నింపుకోవడానికి ట్రై చేస్తున్నాను అనమాట. కానీ వాటర్ దొరికితే లేవో తెలీదు, చూడాలి. వాటర్ దొరికితే హ్యాపీస్, ఎందుకంటే వాటర్ కూడా సరిగ్గా తాగుతున్నాం మేము. సక్సెస్ఫుల్గా వాటర్ బాటిల్ నింపుకున్నాం. ఇప్పుడు థమ్స్అప్, జై థమ్స్అప్, థమ్స్అప్ మహేష్ మెతి, పానీ మసాలా ఎల్ఎన్టీ ఈజ్ ఎవ్రీవేర్. ఎల్ఎన్టీ. సో ఇప్పుడు మందాసా రోడ్ అనమాట. మందాసా ఫ్యాన్స్ అసెంబుల్ హియర్. మనకి ఎవరు ఫ్యాన్స్ లేరులే, కానీ మనమే అనుకోవాలి ప్రౌడ్గా ఫ్యాన్స్ ఉన్నారని. సో దిస్ ఈజ్ అవర్ తెలుగు స్టేట్ అనమాట. సో లైట్స్ గో టు తెలంగాణ. రేపటికి రీచ్ అవుతామో లేకపోతే ఎల్లుండి అవుతుందో అర్థం కావట్లేదు. చూద్దాం ఏమవుతుందో. ఎంత జల్దీ రీచ్ అయితే అంత మంచిది. కానీ కొడుకు 18.5 గంటలు డిలే చేసిండు. ఇప్పుడే 24 గంటలు అయిపోతుంది ఒక రోజు, దాదాపు ఒక రోజు రా నాయన.
మధ్యలో గూడ్స్ ట్రైన్కి ఆపిండు. గూడ్స్ ట్రైన్ క్రాస్ అవుతుంటే ఆడ ఆపేసిండు. ఏంది గూడ్స్ ట్రైన్ రూట్ ఇవ్వాల్సింది? వాట్ ఈస్ దిస్? పైసలేమో దెంగుతారు గట్టిగా, సారీ పైసలేమో మంచిగా తీసుకుంటారు. దిస్ ఇస్ డీలేస్. మా అన్న అనమాట 4th ఇయర్ పాస్డ్ అవుట్, మా బ్రాంచ్ సివిల్ ఇంజనీరింగ్. కాలేజ్లో ఉన్నప్పుడు మంచిగా ఉంటే ఫస్ట్ ఇయర్లో చాలా సేవ్ చేసిండు కదన్నా. కానీ లాస్ట్కి పార్టీ ఇస్తా, చికెన్ కర్రీ తినిపిస్తా, చికెన్ పంపిస్తా, చికెన్ కొనిస్తా అని చెప్పి లాస్ట్ డే పైసలు ఇవ్వడు. ఎంత పెద్ద అన్యాయం సార్ ఇది. వాడిగా ఇస్తుండే. ఇప్పుడు జాబ్ వచ్చింది, పైగా జాబ్ రాలేదంటే ఒక లెక్క, జాబ్ వచ్చింది, జాబ్ వచ్చి కూడా ఇస్తలేడు చూడు. అది కన్వకేషన్ వస్తావు, హాయ్ హలో నమస్తే రా అంటే అప్పుడు ఏం చెప్పాలి? పార్టీరా మీకు ఇది పార్టీ, ఒక మామిడికాయ పార్టీ 10 రూపాయలు మేము కూడా కొనుక్కుంటాం. అది కూడా పుకట్లో వచ్చిన మామిడికాయ, ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. నిజంగా మామిడికాయలు బాగున్నాయి, తీయగా ఉన్నాయి. వావ్, మీ పేరేందన్నా? మామిడికాయ రసాలు. మామిడికాయ రసాలు గసగసాలు. ఇందాక చెప్పాను కదా మా సీనియర్ అన్న అని. సో అతను వాళ్ళ ఇంటి నుంచి చికెన్ కర్రీ రైస్ వడిపించి తెప్పించింది అనమాట. గైస్ సో ఇప్పుడు తింటున్నాం. టైం ఎంత అవుతుంది తెలుసా? 12:30. వీఆర్ ఈటింగ్ ఎట్ 12:30. ఈరోజు అసలు ఏం తినలే, ఇదే మేము తినే ఫస్ట్ ఫుడ్ ఈరోజు. సక్సెస్ఫుల్గా 20 గంటలు డిలే అయిపోయిన ట్రైన్, జీవితాన్ని సంకనాకిపించేసిన ట్రైన్, ఓపికని నశించిపోయేలా చేసిన ట్రైన్, తిండి లేకుండా తిప్పలు పెట్టిన ట్రైన్. చిదినమ్మ జీవితం. ఎన్ని చెప్పినా తక్కువే. ఇంకోసారి ట్రైన్, అసలు ఈ ట్రైన్ మొహం కూడా చూడను. ఇంకోసారి ట్రైనే ఎక్కను. చూసావుగా భాయ్, ఇంకోసారి రా అసలుకే ఎక్కను. దీనమ్మ ఆ హంసఫర్ అయినా బెటరు. 6 గంటలే డిలే నడుస్తుంది. వచ్చేసింది, ఆంధ్రాలోకి ఎంటర్ అయిపోయింది. బొక్కలో ట్రైన్ ఈ పాటికి రీచ్ అయిపోవాలి, నేను ఇంటికి కూడా చేరుకోవాలి. కానీ చేరుకోలే, ఇంకా కనీసం హైదరాబాద్ కూడా చేరుకోలే. ఎంత కోపం వస్తుందంటే కంట్రోల్ వెంకీ అసలు. ఫైనల్లీ వి బాట్ పులిహోర ఇన్ నల్లగొండ. ఇప్పుడు తిని కొంచెం సేపు విశ్రాంతి తీసుకొని మళ్ళీ హైదరాబాద్కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ బిర్యానీ మిక్కుదాం. సో దానికోసం బాగా కుతూహలంగా వెయిట్ చేస్తున్నాను. నేను ఎప్పుడెప్పుడు బిర్యానీ తింటానా అని. హైదరాబాద్ బిర్యానీ తిని ఎన్ని రోజులు అయిందో. సో ఇప్పుడు మనం పులిహోరని లాగిచ్చేద్దాం అనమాట ట్రైన్లో. కానీ అంత సూపర్గా లేదు, కానీ తినేటట్టు ఉంది, మంచిగా ఉంది. కొంచెం ఉప్పు తక్కువ ఉంది, కానీ ఏదో జరిగిపోయినట్టు నిలబడ్డారు కదా, నిజంగానే జరిగిపోయింది. స్మోక్ వస్తుంది ఆడికి వెళ్ళి, ఎందుకు వస్తుంది ఏంది అనేది తెలియదు, కానీ వస్తుంది. ఫైనల్లీ కింద మీద పడి దీనమ్మ నానా సంకలు నాకి అంత టైం వేస్ట్ చేసుకొని సంకనాగిపోయి పేషెన్స్ అంతా పోగొట్టుకొని ఇప్పుడు చర్లపల్లిలో ఫైనల్గా రీచ్ అయినాం అనమాట. వన్ ఆఫ్ ది వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ మై జర్నీ. ఇప్పటికి ఇటువంటి ఘోరమైన జర్నీ ఎప్పుడు చేయలేదు. ఇంత దారుణంగా ఉంటుందని తెలుసుంటే నేను ఫ్లైట్ వేసుకొని వచ్చేస్తుండే ఈజీగా. ఏదో ఎక్స్పీరియన్స్ చేద్దాం ట్రైన్ జర్నీ ఎట్లుంటుందని చూస్తే బాబోయ్ మామూలు లేదు. ఆ ట్రైన్ వల్ల కావచ్చు అది. ఫస్ట్ 2 days చాలా ఓపికగా ఉన్నా, అంతే మనకి లేదు. కానీ లాస్ట్ డేనే చాలా అంటే చాలా చెప్పుకోలేనది. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనిపిస్తుంది. సో ఇదే మన ఫస్ట్ ఫుల్ బ్లాగ్. Hope you guys like it.